హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఇంకొచ్చేసి ఆలుతోని కుర్మా అయితే ఒక్కసారి ట్రై చేయండి. భలే రుచిగా ఉంటుంది. మనకి చిక్కుడుకాయ ఇంకొచ్చేసి ఆలు ఈ రెండు కాంబినేషన్ అద్దరిపోతుందండి. ఇలా కుర్మా చేసుకుంటే కనుక మనకి ఇది చపాతీ పూరి అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ చిక్కుడుకాయలను తీసుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చిక్కుడుకాయలని శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లెల గిన్నెలోకి వేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు 2 ఆలుని పొట్టు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 లవంగాలు, ఒక చిన్నవి 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ కొంచెం సాఫ్ట్గా ఇలా మగ్గాక ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద మనం వేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు అలాగే ఆలుని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించేసుకోండి. ఇక్కడైతే ఒకసారి కలుపుకుందాము. మనం వేసుకున్న ఆలు అలాగే చిక్కుడుకాయ ముక్కలు అయితే కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయినాయి. మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. చిన్నవి ఒక 2 టమాటాలు అయితే సరిపోతాయి. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం టమాటా అలాగే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ఇదంతా వేసుకున్నాం కదా, చక్కగా ఆలు ముక్కలు చిక్కుడుకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఈ లోపల మనం వేసుకున్న టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మనం వేసుకున్న టమాటా అనేది ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇదంతా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగుని ఉండలేం లేకుండా ఇలా కలిపేసుకొని వేసేసుకోవాలి. సాఫ్ట్గా కలుపుకొని పెరుగుని వేసేసుకోవాలి. ఒక 1/2 కప్పు పెరుగు అయితే సరిపోతుంది. పెరుగు అనేది చక్కగా ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి, పుల్లదనం లేకుండా. పెరుగు కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. మనకి చక్కగా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుందండి. అలా వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ అవ్వాలి. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకుందాము. మనం 1/2 కప్పు పెరుగు వేసుకున్నాం కదా, 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా మనకి థిక్ గ్రేవీతో వస్తుందండి కర్రీ మట్టుకు కుర్మా అనేది. ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ కూడా వేసేసుకొని ఇందులోనే ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా కలుపుకున్నాక ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోతే ఇంక ఈ టైంలో వేసుకోవచ్చు. ఇదంతా కలుపుకొని ఇంకా చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాము. దగ్గరగా వచ్చేస్తుందండి మనకి కర్రీ మట్టుకు. మనము అన్నంలో కలుపుకుంటే కనుక అన్నం తక్కువ కూర ఎక్కువ తింటామండి. మరి అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ మట్టుకు మనకి. చూసారు కదా, ఆయిల్ ఇలా చక్కగా స్ప్రెడ్ అయ్యేదాకా చిన్న మంట మీద కుక్ చేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. థిక్గా వచ్చే విధంగా కుక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు. మనం పెరుగు కూడా వేసుకున్నాం, మసాలాలు కూడా వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కూరని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా అలాగే మనం చిక్కుడుగా ఆలు కాంబినేషన్లో ఆలు కుర్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడిగా చపాతీ అయినా అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.